మీకైతే నేను ఈరోజు మా ఊరిలోనే అంకమ్మ గుడిని చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చూసేదానికి 2 కళ్ళు సరిపోవన్నమాట. ఇంకా పౌర్ణమి పూజ రోజున ఉంజుల సేవ కూడా చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సంగీత కళాశాల యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతాను. అందరూ బాగున్నారు, మీరు బాగుంటే నేను బాగుంటాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి, చాలా బాగుంటుంది. గుడి అయితే చాలా పెద్ద గుడి. ఇంతకుముందు అయితే లోపల గర్భగుడి మాత్రమే ఉండేది కదా, అంతా మట్టి. కానీ ఇప్పుడు బాగా ఆల్టరేట్ చేసి మొత్తం పారి కూడా కట్టేసి గారం చాలా పెద్దదిగా వేసేసారనమాట గుడి కూడా. త్వరలో ఇక్కడ పెళ్లి మండపం కూడా రెడీ చేస్తానన్నారు. దీని పక్కనే అన్ని దేవుళ్ళు లోపల గుడిలో ఉంది, నేను చూపిస్తాను మీకు. ఇది ముందర ఎంట్రన్స్ అనమాట. చాలా పెద్ద గేట్లు పెట్టారు కదా. ఇక ఎప్పుడు ముగ్గులు వేసే పని లేకుండా పెయింట్తో అయితే వేశారు. చాలా బాగున్నది, కానీ ఇప్పుడు మళ్ళీ పోయింది. దసరాకి అయితే ఇంకా బాగా చేస్తారు, లైటింగ్ కూడా చాలా బాగా చేస్తారు. ఇక ముందర దగ్గరే చూడండి పాదాలు పెట్టేస్తున్నారు, సోలంగడు ఉంది. ఇక్కడ ఒక్కటి మాత్రం పెండింగ్ ఉంది, దేవుడు. ఏం దేవుడో పెడతారు తెలియదు, కానీ పెట్టిన తర్వాత నేనైతే మీకు మళ్ళీ ఒక షార్ట్ రూపంలో తీసి పెడతాను కదా. మిగతా దేవుళ్ళన్నీ ఉన్నాయి. ఇదిగోండి అక్కడ శనేశ్వరుడు గుడి అనమాట. మేమైతే ఇంతకుముందు శనేశ్వరుడు గుడి తిరగాలంటే మా ఊరి పక్కన ఒక 2 ఊర్లు దాటి భూసంపాలెంకి అయితే వెళ్ళి అక్కడ తిరిగేసి వచ్చేవాళ్ళము. చాలా కష్టంగా ఉండేది. లేదా మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గరికి అయితే వెళ్ళాలి, ఒక 4 ఊర్లు దాటుకొని. అంత కష్టం లేకుండా మా ఊర్లోనే అంకమ్మ గుడి లోపలలో అరేంజ్ చేశారనమాట శనేశ్వరుడు గుడి. హెల్త్ బాగాలేని వాళ్ళు నిద్రలేసి అక్కడే కొళాయిలు స్నానం చేసుకొని 9 చుట్లు లేదా 101, 109 అలా వాళ్ళకి తెలిసినట్టుగా అయితే చుట్టేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా దండం పెట్టుకొని 9 రోజులైనా సరే లేదా 9 వారాలైనా తిరిగితే ఆరోగ్యం అయితే చాలా బాగా అవుతుందన్నమాట. నాకు హెల్త్ బాగాలేనప్పుడు అయితే నేను మొక్కున్నాను. ఇది ముందర చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద తలుపులు కూడా పెట్టారు. పసుపు నీళ్ళు కూడా లోపలికి వెళ్ళాలంటే పసుపు నీళ్ళు చల్లుకొని వెళ్ళాలి. ప్రతి ఒక్క వస్తువు ఒక్కొక్కరు తీసిచ్చారనమాట. దాని మీద వాళ్ళ పేరు కూడా ఉంది. ఇంకా అటువారు ఇటువారా ఒక 2 దేవుళ్ళు చూడండి. ఇంక ఇప్పుడే పూజ అయ్యింది ఫ్రెండ్స్, నేనైతే మిస్ అయ్యాను. అప్పుడు ఉంజుల సేవ చేస్తారు, చాలా బాగుంటుంది. మీకు ఫస్ట్లో చూపించాను చూడండి, దంపతులు ఇద్దరు ఎవరో ఒకరు ప్రతి నెల పౌర్ణమి రోజున ఒక దంపతులు అనేది ఒక జంట దంపతులు పూజ చేస్తారనమాట. దానికని అమౌంట్ సపరేట్గా పే చేసి ఇంకా పూజ చేస్తారు. వాళ్ళకి మర్యాద కూడా చాలా బాగా ఇస్తారనమాట. చీర జాకెట్ పసుపు ఇంకా అలా ఇస్తారు. ఇక చూడండి ఫ్రెండ్స్, మా ఊర్లోని అంకమ్మ గుడి ఓం శక్తి పరాశక్తి ఆదిశక్తి ఎంత చక్కగా అంటే 2 కళ్ళు సరిపో ఫ్రెండ్స్ అంకమ్మను చూడడానికి. చక్కగా జడబెట్టి కుచ్చుళ్ళు నగలు వేసి ఇంకా పూలతో అలంకరిస్తే వేపాకు పెట్టి సోలము అబ్బా ఎందుకులేండి. ఇంకా అమ్మవారి రైట్ సైడ్ వచ్చేసి శివుడు ఉన్నాడు చూడండి, శివుడిని కూడా ప్రతిష్ఠించాడు. అమ్మవారిని ప్రతిష్ఠించేటప్పుడు ఇంటింటికి బంగారు వెండి ఇంకా రాగి ఇత్తడి అలా ఎవరికి తోచినట్టు వాళ్ళు తీసి దాన్ని కరగబెట్టి అమ్మవారి శిలలో అయితే కరగబెట్టి పోసారనమాట. ఇంకా ఊర్లో వాళ్ళ పేర్లు వేస్తున్నారు. బీరువాలు 2 బీరువాలు ఇంకా 2 ఫ్రిడ్జ్లు అయితే తీసిచ్చారు, ఎవరో తెలియదు తీసిచ్చారనమాట. అయితే ఆ నిమ్మకాయలు పూలతో ఎప్పుడు పని ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్ అయితే గుళ్ళో ఉంటే చాలా మంచిదని చెప్పేసి తీసిచ్చారు. చాలా మంచి ఐడియా కదా. ఇక చూడండి, ఇక పల్లకి సేవ పౌర్ణమి కాబట్టి ఊరి మీద వెళ్ళాలని చెప్పేసి అన్నీ రెడీ అయిపోయిందనమాట. ఇక తీసుకొని వెళ్తా అన్నారు. నేను వెళ్ళాలి, కానీ ఈ నెల వరకు నేనేమంటే నిలిచిపోయాను అనమాట. ఇక మామూలుగా అయితే హెల్త్ బాగాలేనప్పుడు మొక్కున్నాను వెళ్ళొస్తానని. నాకు కుదిరినప్పుడు అంతా వెళ్తాను, మిగతా అప్పుడు అయితే లేదు. టెంకాయలు చూడండి, ఊరు మొత్తం కాయకరపలతో హారతలు ఇచ్చినప్పుడు ఒక టెంకాయ వాళ్ళకి ఇస్తారు, ఒక టెంకాయ వీళ్ళు తెచ్చినప్పుడు దాన్ని తరిగి ఎండకు పోసి దాన్ని మళ్ళీ ఆడించుకొని వచ్చి నూనె చేసి దీపానికి పోసుకుంటారు. వినాయకుడు కూడా అనమాట రైట్ సైడ్ ఉంది. ఇంకా వరలతో చూడండి ఎంత బాగా ట్యాంకీ పెట్టకుండా రెడీ చేశారు కదా. నీళ్ళు ఎప్పటికీ కొరవ ఉండదు, ఎప్పుడు ఉంటాయన్నమాట ఫుల్గా నీళ్ళు. ఇక లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ అయ్యప్ప స్వామి ఇంకా సుబ్రహ్మణ్య స్వామి అయితే 2 దేవుళ్ళను కూడా తనిగి సపరేట్గా చిన్న గుళ్ళలో ఎంత ఎత్తులో చూడండి కట్టారు కదా. కొలాయి కూడా లోపల వేయించేశారు చూడండి. ఆ మెట్లు దిగి కిందకు వచ్చి అక్కడ కడగే పని లేకుండా చూడండి. ఫస్ట్ అయ్యప్ప స్వామి, ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి. లైటింగ్ ఇప్పుడు తక్కువ, కానీ ఇక దసరా వస్తుంది చూడండి, అప్పుడైతే ఫుల్గా డెకరేషన్ అనమాట. ఇంకా నాగమ్మ చూడండి చూస్తూ ఉంది, మనసయ్యే కదా. ఇక అమ్మవారు పైన ఎక్కడ చూసినా అసలు చూస్తూ ఉంటే అలా ఉందాం అనిపిస్తుంది. ఇక తెల్ల పూల చెట్టు చూడండి, ఇక్కడ ఒకటి ఉంది. బయట కూడా చాలా రకాల చెట్లు ఉన్నాయి. ఇంకా కొయ్యకూడదు దేవుడి దగ్గరికి వచ్చి, అయినా నేను కోసం ఒకటి పెట్టుకునేసా.
ఈ చెట్టు చూడండి, ఇది చెట్టు అండి, ఏదో అనుకోబాకండి, జమ్మి చెట్టు అనమాట. ఇది ఇప్పుడు కాదు, చాలా ఏళ్ళ నుంచి ఉంది. ఇంతకుముందు అయితే ఇదంతా మట్టి ఉన్నది, కానీ లోపల గర్భగుడి వరకే గారేశారు. ఇదంతా మట్టి ఉన్నది. ఆ తర్వాత మళ్ళీ ఇదంతా రెడీ చేశారు. ఎన్ని దేవుళ్ళు కదా, అన్ని దేవుళ్ళు గుడి లోపలే ఉన్నాయన్నమాట. జనాభా అయితే ఫుల్గా వస్తారు. ఇక ఇక్కడే చూడండి తులసి కోట కూడా పెట్టారు. ఎన్ని దేవుళ్ళు చూసారా కదా, ఎంత పుణ్యమో అసలు, ఎందుకులేండి చెప్పలేము అలాగన్నమాట. ఇక కంకణాలు కట్టుకుంటారనమాట నెల నెల. ఇక్కడ అంకమ్మ గుడి కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ ఉంది. అందులో మెంబర్షిప్స్ అంతా నెల నెల 600 ఎంతో వేసుకుంటారు ప్రతి మనిషికి. వేసుకొని ఇక్కడ కావాల్సిన సామానం అంతా వాళ్ళే తెచ్చి మళ్ళీ వాళ్ళకి తిరిగి జాకెట్టు, గాజులు, ఆకు ఒక్క, పసుపు, కుంకుమ, పూలు అలా అంతా మర్యాద అనేది వాళ్ళ ఇంటికి ఎత్తుకొని పోయి ఇచ్చేసి వస్తారు. ఒక లడ్డు, నిమ్మకాయ, టెంకాయ, ఉప్పు అన్నీ అనేది. ఇంకా ముందర కూడా చాలా ప్లేస్ ఉంది ఫ్రెండ్స్. చాలా బాగా ఏదైనా సరే చాలా బాగా చేసుకోవచ్చు అనమాట. ఇక నాగాలమ్మ అనమాట, తూర్పుగా నాగాలమ్మ ఉంది. చూడండి నాగాలమ్మ కూడా ఇక్కడే ఉందన్నమాట. తిరగాలంటే ఇక్కడే వచ్చి తిరుగుతాం మేము. ఇక ఏమంటారు, ఆ దేవుడు కూడా ముందరే ఉందన్నమాట. ఏదో అంటారే సంథింగ్, నాకు రావడం లేదు. పోతురాజు అనమాట. ఇక ఇక్కడ కూలింగ్ వాటర్ కూడా తీయించారు, ఒక అదే నా మిషన్ అనేది. ఇక ఈ ఆవులు కూడా అంకమ్మవి అన్నమాట. ఊర్లో మొక్కొని, అంటే ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు అలా మొక్కున్నప్పుడు, కోడదూడలు పుట్టినప్పుడు, పేదూడలు పుట్టాలని అలా మొక్కొని ఆవులు అయితే ఇక్కడ అమ్మవారికి అయితే ఇస్తారనమాట. ఇక్కడ ఖాళీగా ఉన్న వాళ్ళు మేపి దాన్ని ఏం చేస్తారో తెలియదు, కానీ గడ్డివాములు కూడా తెచ్చి ఇక్కడ వేసుకొని ఇక్కడ ఖాళీగా ఉండే వాళ్ళు, రచ్చమీద కూర్చున్న వాళ్ళు అయితే చూసుకుంటారు ఆవులను అయితే. ఎంత మంచి ఐడియానో కదా. ఇక శనేశ్వరుడు గుడి చూడండి, మీకు దగ్గర నుంచి చూపిద్దామని చెప్పేసి నేనైతే ఒక రౌండ్ వేసుకొచ్చేసాను. అయితే మళ్ళీ ఇంకెట్లో ఒక రౌండ్ వేసాము. మళ్ళీ ఇక ఎన్ని రౌండ్లు వేయాలో అన్ని రౌండ్లు వేద్దామంటే, వద్దమ్మా అలా తిరగకూడదు, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడినే దర్శనం చేసుకుని వెళ్ళాలి. శనేశ్వరుడు గుడి తిరగాలంటే దానికనే వచ్చి అక్కడే తిరిగేసి ఇక్కడే తల స్నానం చేసుకొని అలాగే మునిగేసి చేసుకొని వెళ్ళాలమ్మా అన్నారు. సరేలే ఇంకొద్దనుకున్నాను. ఇక అన్నదానం కూడా ఇక్కడ చేస్తారన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే మా అంకమ్మ కూడా ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని